నారా చంద్రబాబు నాయుడు గారికి, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి, సహచార మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో సుమారుగా 7 లక్షల మందితో మీరందరూ పోటీపడి ఒక పక్కన ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, క్విజెస్లో పాల్గొని నంబర్ 1 స్థానం సాధించి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొంటాం. నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ మాక్ అసెంబ్లీ అనేది ఒక ఉదాహరణ. అంటే మన మనసులో ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. ఇక్కడ ఈ వేదిక మీద పెద్దలందరినీ కన్విన్స్ చేసాల్సి వచ్చింది. నా ఆలోచన అయితే శాసనసభలోనే పెట్టాలని గౌరవ స్పీకర్ గారితో కూడా నేను అనేక సార్లు చర్చించాను. అప్పుడు ఆయన పార్లమెంట్ ప్రాక్టీసెస్ రూల్ బుక్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టలేం, కానీ అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ స్పీకర్ గారు చెప్పారు. అయినా నేను ఒప్పుకోలేదు. ఆయనతో చివరి దశ వరకు కూడా పోరాడా. కానీ ఆ పోరాటం ఫలితమే ఈరోజు ఇక్కడ మన మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఇది చూసిందా నాకు అనిపించింది, నేను స్కూల్కి వెళ్ళే సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేదని. అప్పుడే రూల్స్, పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసుకున్నాక అవకాశం ఉండేది. నాకు అవకాశం దక్కలేదు, మీకు ఈరోజు అవకాశం దక్కింది. ఈరోజు మనం చూసింది లివింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ డెమోక్రసీ. మీరు ఇక్కడ చూస్తే స్పీకర్ని మనం ఎట్లా ఎన్నుకోవాలి, షార్ట్ డిస్కషన్స్ అంటే ఏంటి, కాలింగ్ టు అటెన్షన్ డిస్కషన్ అంటే ఏంటి, 0 అవర్ అంటే ఏంటి, బిల్స్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతాయి, బిల్స్ పైన ఎట్లా చర్చ జరుగుతాయి, ఇవన్నీ కూడా మీరు ఈరోజు చూస్తాం జరిగింది. దీంట్లో అనేక ప్రశ్నలు కూడా మీరే రూపొందించారు, బిల్స్ కూడా మీరే తీసుకొచ్చారు. ఇది కేవలం ఒక్కసారే కాదు, ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. రైతుల సమస్యలపైన మాట్లాడాం. పిల్లలు చిన్న వయసులో సెల్ ఫోన్లకి ఎట్లా ఎడిక్ట్ అవుతున్నారో కూడా మనం చర్చించాం. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది. ఇది నేను మీ అందరికీ విషయం చెప్పాలనుకుంటున్నా. డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఒక డిసిప్లిన్, డెకోరం, రెస్పెక్ట్ చాలా చాలా అవసరం. శాసనసభకు వచ్చినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి. ఒక బిల్ పైన మనకు చాలా ఎమోషన్ ఉంటుంది, లేదంటే ఒక క్వశ్చన్ పైన ఎమోషన్ ఉంటుంది, మాట్లాడాలనిపిస్తుంది, ఒక దశలో యుద్ధం చేయాలని కూడా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్, డెకోరం, రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడే పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది. ఇదే రోజు అంటే 26 నవంబర్, కానీ 1949లో భారతదేశం మన రాజ్యాంగాన్ని అమలు చేస్తాం జరిగింది. ఎంతో చర్చలు జరిగినాయి, ఎంతోమంది కృషితో మన రాజ్యాంగం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే పెద్దలు చీఫ్ సెక్రటరీ విజయానంద్ సార్ చెప్పినట్లు కేవలం మనం మన ప్రాథమిక హక్కుల గురించి కాదు, ప్రాథమిక బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. రాజ్యాంగం అనేది కేవలం మన రైట్స్, లాస్ గురించి కాదు, కానీ మన వాల్యూస్, కరేజ్ గురించి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం మనం చెప్పేది ఒకటే, ప్రతి వ్యక్తి వాయిస్ చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి అడుగుతున్న ప్రశ్న అనేది చాలా కీలకమైనది. అండ్ ఎవ్రీ సిటిజన్ మ్యాటర్స్.
ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు శాసనసభ అంటే మాక్ అసెంబ్లీలో మీ వాయిస్ మేము అందరం విన్నాం. పైనున్న గౌరవ మంత్రులందరూ కూడా చర్చించారు. మీరందరూ చూసుంటారు, మేము అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం. శాసనసభ ఇంత వైబ్రెంట్గా నడవాలి, రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా తీసుకెళ్లాలని కూడా మేమందరం చర్చిస్తాం జరిగింది. ఇక్కడున్న పిల్లలందరికీ ఒకే విషయం చెప్పదలుచుకున్నాం. రాజ్యాంగం అనేది రైట్స్తో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం గమనించి మన రాజ్యాంగాన్ని ఒక గైడింగ్ ఫోర్స్గా తీసుకుని ముందరికి వెళ్ళాలని ఇక్కడ ఉన్నాం. మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాం. కరెక్ట్గా 1 సంవత్సరం క్రితం ఇదే కాంపౌండ్లో ఐ థింక్ బ్లాక్ 5 గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ రోజే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చాను, పిల్లల కోసం బాల భారత రాజ్యాంగం నియమిస్తాం, అది కూడా అద్భుతమైన మోడల్ తీసుకొస్తాం. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర పిల్లలకే కాదు, భారతదేశ పిల్లలకి అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటానని ఆనాడు హామీ ఇచ్చాను. మీ అందరి సమక్షంలో ఆ పుస్తకం గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు. మీ అందరు కూడా ఒక కాపీ అందించామనుకున్నా. వచ్చిందా కాపీ? ఇంకా రాలేదా? అందరికి వచ్చిందా? ఆ పుస్తకంలో ఒక్కొక్క ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పైన ఇన్నోవేటివ్గా అంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా ఆ పుస్తకాన్ని మీరు రూపొందించడం జరిగింది. ఒక యంగ్ రీడర్స్ని ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యతగా మేము తీసుకుని ఆ పుస్తకాన్ని మేము రూపొందించడం జరిగింది. ఇది కేవలం ఒక ప్యాసివ్ లెర్నర్స్కే కాదు, యాక్టివ్గా సమాజంలో ఎంగేజ్ అయ్యే వారి కోసం ఆ పుస్తకం మన ప్రభుత్వం రూపొందించింది. రాజ్యాంగం అనేది భారతదేశాన్ని ఒక సోల్ లాంటిది. అందుకే ఆ పుస్తకంలో ఇన్స్పైరింగ్ టేల్స్ అంటే మహాత్మా గాంధీ గారి గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, నెహ్రూ గారి గురించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి, మౌలానా ఆజాద్ గారి గురించి, ఇట్లా అనేక మంది మహనీయుల గురించి కూడా మేము ఆ పుస్తకంలో రూపొందిస్తాం జరిగింది. నేను ఈ కార్యక్రమం